గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మాధవీలత హాట్ కామెంట్స్ చేశారు. రాజాసింగ్ రాజీనామాను భూతద్దంలో చూడక్కర్లేదన్నారు. కార్పొరేషన్ తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తే పార్టీని తిడతావా? బీజేపీ అండ లేకుండానే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారా అని ప్రశ్నించారు. మహిళలను, ఇతర మతాలను దూషించడమే నీ హిందుత్వవాదమా అని మండిపడ్డారు. పార్టీలో ఎవ్వరూ సహకరించలేదని నువ్వు తమకు సహకరించావా? ఎంపీ అభ్యర్థిగా మగాళ్లు దొరకలేదా అంటూ తనను హేళన చేయలేదా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ గోషామహల్లో ఎక్కడ బైపోల్ వచ్చినా టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానన్నారు మాధవీలత. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహానా. బీజేపీ సీనియర్ నాయకులు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఇటీవల కాలంలో బీజేపీకి సంబంధించి రాజాసింగ్ ఎపిసోడ్ ఏదైతే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించిన తర్వాత మొదటిసారిగా రాజాసింగ్ పై మాధవీలత డైరెక్ట్ అటాక్ దిగింది. సో 2-3 రోజుల క్రితం కూడా జీ తెలుగు న్యూస్ లో ఎడిటర్ భరత్ గారు చేసినటువంటి డిఎన్ఏలో కూడా న్యూస్ అనాలిసిస్ లో కూడా ఇదే విషయం చెప్పింది మాధవీలత. అందరూ కూడా పార్టీ కట్టుబడి ఉండాలి. సో మాట్లాడుతూనే అసలు రాజాసింగ్ బలం ఎంత అంటే మొన్నటి ఎంపీ కంటెస్టెంట్ గా బీజేపీకి సంబంధించి హైదరాబాద్ లోక్సభ నియోజక పరిధిలో పోటీ చేసినప్పుడు గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ కన్నా ఎక్కువ ఓట్లు నాకు నమోదయ్యా అని చెప్పేసి మొన్న డిఎన్ఏలో భరత్ గారు చేసిన డిఎన్ఏలో కూడా మాట్లాడారు. సో ఇప్పుడు అది రిపీట్ చేస్తూ మరొకసారి ఈ రోజు దానికి అదనంగా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి సంబంధించి ఒక నియమాలు ఉంటది, నిబంధనలు ఉంటాయి. పార్టీకి సంబంధించి లైన్ 10ని దాటి ప్రవర్తిస్తూ ఇష్టారాజ్యంగా గోషామహల్లో వ్యవహరించావు. సో పార్టీ నీకు అనుకూలంగా ఉండదు. పార్టీ చెప్పినట్టు అందరూ పనిచేయాల్సిందే. నిజమైన కార్యకర్తలు అందరూ పార్టీ పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటారు. కానీ నువ్వు పార్టీనే ప్రశ్నించావు. మహిళలను కావచ్చు, తోటి నాయకులను కావచ్చు, సీనియర్లను కావచ్చు, అందరినీ కూడా ఇష్టానుసారంగా అగౌరవపరుస్తూ మాట్లాడావు. అదే సందర్భంలో ఎదుటి వాళ్ళని అంటే సీనియర్ నాయకులను పట్టుకొని వాళ్ళ కనీసం అంటే అగౌరవపరుస్తూనే వాళ్ళకు మొత్తంగా కూడా ఈ రోజు పార్టీ బలోపేతం పట్టుకొని వాళ్ళ చేస్తున్న నాయకులను కూడా కనీస మర్యాద లేకుండా వాళ్ళతో పార్టీని నడపని చేతగాదంటూ ఇష్టమానుసారంగా విమర్శలు చేశావు, ఆరోపణ చేశావు. ఇది నీకు తగునా అని చెప్పేసి ప్రశ్నించే అదే సందర్భంలో నెక్స్ట్ గోషామహల్ కావచ్చు, హైదరాబాద్ లో ఎక్కడైనా పార్టీ ఆదేశిస్తే నిలబడి రంగంలోకి దిగి అభ్యర్థిగా రంగంలోకి దిగి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని చెప్పేసి కూడా సవాల్ విసిరారు. సో రాజాసింగ్ సంబంధించి ఇప్పుడు మాధవీలత చేసిన వ్యాఖ్యలు బీజేపీతో పాటుగా మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే త్వరలోనే ఒకవైపు ఇప్పటికీ బీజేపీకి సంబంధించి పార్టీ నుంచి రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన తర్వాత ఇక ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయంలో కూడా బీజేపీ ఏదైనా ఆలోచిస్తుందా? ఒకవైపు స్పీకర్ కనుక ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా రాజీనామాను ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సి వస్తుంది. అదే జరిగితే గోషామహల్ ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సో దీనికి తోడు గోషామహల్ ఉప ఎన్నికలు వస్తాయా అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం కావచ్చు, ఊహాగానాలు తెరలేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాధవీలత ఈ వ్యాఖ్యలు చేయడం గోషామహల్ ఎన్నికల్లో తాను రంగంలోనూ ఉంటానడానికి ఒక రకంగా సిగ్నల్స్ ఇచ్చాయని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే గోషామహల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్ లో రాజాసింగ్ కన్నా ఎక్కువ నాకు ఓట్లు వచ్చాయంటే అక్కడ నేను చాలా బలంగా ఉన్నాను, అక్కడ నేను గెలవగలను, నీ పైన నిన్ను ఓడించే సత్తా నాకుందని చెప్పేసి డైరెక్ట్ గానే రాజాసింగ్ కు సవాల్ విసిరింది ఈ రోజు మాధవీలత. సో మాధవీలత వ్యాఖ్యలు ఒక రకంగా రాజాసింగ్ సవాల్ విసిరి ఉన్నాయి. సో నెక్స్ట్ రాజాసింగ్ ఎలా రియాక్ట్ కాబోతున్నారు? మాధవీలత తను చెప్పకుండానే గోషామహల్ నుంచి తాను నిలబడాలనుకుంటున్నా అని చెప్పేసి కూడా అధిష్టానానికి ఒక సందేశం పంపించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తంగా గోషామహల్లో మాధవీలతను రంగంలోకి దిగబోతుందా? ఎందుకంటే మొన్నటి ఎంపీ లోక్సభ ఎన్నికల్లో మాధవీలత చాలా పెద్ద ఎత్తున పోటీ ఇచ్చింది ప్రధాన అభ్యర్థులకు. అంటే ఎంఐఎం సంబంధించి అభ్యర్థితో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ బీజేపీ ఓటు బ్యాంకును పెంచడంలో సక్సెస్ అయిందని చెప్తుంది. సో తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో గోషామహల్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. గోషామహల్ అయితే తను అసెంబ్లీ సెగ్మెంట్ భవిష్యత్తులో కూడా ఇక దాన్ని ఓన్ కాన్స్టిట్యున్సీగా మంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే సరైన తరుణము. రేపైనా భవిష్యత్తులోనైనా ఎన్నికలు వస్తే అసెంబ్లీ నుంచి తాను బరిలో ఉండడానికి
సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అధిష్టానానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా తెలుస్తాం. దీంతో ఈ రోజు రాజా సింగ్ పై చేసిన వ్యాఖ్యలు మనం ఆ కోణంలో చూడాల్సి ఉంటుంది. సో మాధవీలత ఇప్పటికే అక్కడి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎన్నికలు ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా రాకుండా గోషామహల్ నుంచి తన యొక్క రాజకీయంగా ఇక నెక్స్ట్ అడుగులు వేయబోతున్నాను, కేవలం ఎంపీ పార్లమెంట్ పరిధి కాకుండానే గోషామహల్ ప్రత్యేక దృష్టి పెడుతూ నెక్స్ట్ ఎన్నికలు వస్తే అక్కడ నుంచి కూడా కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో మొత్తంగా ఈ రోజు రాజా సింగ్ పై డైరెక్ట్ అటాక్ జరగబోతోంది. పార్టీ పరంగా నిన్న మొన్నటి వరకు వెయిట్ చూసినటువంటి బీజేపీ ఇక మాధవీలతతో డైరెక్ట్ గానే ఓపెన్ అయినట్టు మనం అనుకోవాల్సి ఉంటుంది. రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.